రన్వేష్. హాయ్ రా సురేష్. సురేష్ అంత మంచిగా బిడ్డ? బాగానే ఉన్నామ్మా. రన్వేష్ పొద్దుగాల ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదురా? పొద్దుగాలన్నారా మా మరదలు వాళ్ళ ఇంటికి అన్నారా, ఇక అందుకోసం అని చెప్పేసి ఫోన్ ఎత్తలే. అరే మళ్ళీ మీ మరదలు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినవరా? అరే నేనేమో మరదలతో మాట్లాడదామని చెప్పేసి పోలేరా, అమ్మ చిట్టి పైసలు కట్టిరమ్మంటే కట్టేద్దామని చెప్పేసి పోయినా. అదేరా చిట్టి పైసలు వంకతో మీ మరదలు చూద్దామని పోయినవరా? నాకు అర్థమవుతుంది. మీ మరదలేమో నేను పట్టించుకోదు. నువ్వేంద్రా ఊక మరదలు అని తిరుగుతావు ఆమె వెనక. అరే సురేష్, చిన్నప్పటి నుంచి చూస్తాను కదా నా మరదలు అంటే నాకు ఎంత ఇష్టమో, దానికి ఏదో ఒక రోజు నా ప్రేమ అర్థమవుతుంది. ఏమోరా, నీకో దండం మీ మరదలకో దండం. ఏంద్రా మీ పిల్లశ్వరు ఎక్కడ దాకా వచ్చింది? లైన్లో పడ్డదా? లైన్లోకి వస్తాందిరా, ఇప్పుడే సెడి చేస్తాను. ఇంకెన్ని రోజులు రా? లైన్లో పెట్టినామా, పడేసినామా, సెట్ చేసినామా, అయిపోవాలి కానీ ఏమో సాగు చెప్తాను ఏంద్రా? అమ్మాయిని పడేయాలి అంటే కొంచెం టైం తీసుకొని నిమ్మలా పడేయాలరా. ఎందుకు తొందర పడతాను? నేను కొట్టి ఫోన్ చేసి మాట్లాడతా చూడు. సరే కానీ లౌడ్ స్పీకర్ పెట్టరా. హలో సంతోష్. హలో అంకిత, ఏం చెప్తాను? ఏం లేదు సంతోష్, ఇంట్లో ఖాళీగానే ఉన్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు మేడం, నేను కూడా ఖాళీగానే ఉన్నా. చెప్పు సంతోష్, ఎందుకు కాల్ చేసినావు? నీ రికార్డ్ అయిపోయింది కదా, నా రికార్డ్ ఇంకా కాలేదు, నువ్వు ఇస్తావేమో అని ఫోన్ చేసిన. నాది రికార్డ్ కంప్లీట్ అయింది సంతోష్, నీకు ఇస్తాలే. థ్యాంక్ యూ మేడం. మరి కాలేజీకి వెళ్తానవా? ఇప్పుడు కాలేజ్కి ఎవరు వస్తారు? మన ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరు కదా, అందుకే నేను కూడా పోవట్లేదు. మేము కూడా ఎవరం వెళ్ళట్లే. ఓకే సంతోష్, మరి బాయ్. సరే మేడం, బాయ్.